ఇక నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయన్న చంద్రబాబు అన్ని దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మొదటిసారే పదవులు రాలేదని నేతలు బాధపడవద్దన్న ఆయన ఇప్పటికే పదవులు తీసుకున్న వారు ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని కూడా చెప్పారు. 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు దక్కుతాయన్నారు చంద్రబాబు. గ్రూప్ రాజకీయాలకు ఏ స్థాయిలోనూ అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని ఆదేశించారు. 3 పార్టీల నేతలను కార్యకర్తలను కలుపుకొని ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని సూచించారు చంద్రబాబు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు ఇస్తామని చెప్పడంతో అయితే ఇప్పటివరకు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఇది సాటిస్ఫైడ్ సందేశమే అనేది చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా టీడీపీలో ఎక్కువ మంది పదవులను ఆశిస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ భారీ స్థాయిలో మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలామంది ఆశావాహుల సంఖ్య ఇప్పటికే దాదాపు 60,000 మంది నామినేటెడ్ పోస్టులకు అప్లై చేసుకున్నారు. వాళ్ళలో కేవలం ఇవ్వగలిగితే మ్యాక్సిమం ఒక 1000 మందికి ఇవ్వగలరు. సో మరికొంతమందిని ముఖ్యమైన నేతల్ని వాళ్ళకి సంబంధించి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా పార్టీ బలోపేతానికి ఇట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మళ్ళీ పదవులు రావేమో, ఇక ఇప్పుడు అవకాశం పోతే ఇక రావేమో అని నిరుత్సాహపడుతున్న వాళ్ళందరికీ ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. సో ఈరోజు ముఖ్యమంత్రి చాలా ముఖ్యమైన సూచనలు కూడా పార్టీ శ్రేణులకి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒకవైపు పార్టీ బలోపేతం పైన దృష్టి పెడుతూనే మరొకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, కేవలం పదవులు తీసుకున్న వాళ్ళు కేవలం హోదాకు మాత్రమే కాకుండా కష్టపడి పార్టీకి తిరిగి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ పనితీరు ఉండాలి. వాళ్ళ ప్రతి నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ తగాదాలకి, గ్రూపిజానికి ఆస్కారం లేదు. అదే సమయంలో వైసీపీతో కలిసి, వైసీపీ నేతలతో కలిసి ప్రయాణించొద్దని మరొకసారి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాన్ని గతంలో ఆయన గంగాధర్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల పర్యటనలో చెప్పిన నేపథ్యంలో అక్కడ కొంత వేరే రకమైన మెసేజ్ జనాలకు అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వైసీపీ కార్యకర్తలకి ప్రభుత్వ పథకాలు అందివ్వద్దన్న ఒక సమాచారం, ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో దానికి మరొకసారి ఆయన ఈరోజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం రాజకీయాలు వేరు, అలాగే ప్రభుత్వ పాలన వేరు. దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి ఉంటుంది. అదే సమయంలో వైసీపీ నేతలతో మాత్రం చాలా స్పష్టంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో మిగతా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, కొత్త మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ జిల్లాలకు వెళ్ళి అక్కడ పార్టీ కార్యక్రమాలను కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కానీ కోఆర్డినేట్ చేయడంలో కాస్త ఆలస్యం అవుతుందన్న రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రి వద్ద ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఆ జిల్లాల్లో ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ పర్యటన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా పార్టీ శ్రేణుల్ని, ప్రభుత్వ శ్రేణుల్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి విషయాలన్నింటినీ మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని వేగంగా ముందుకు వెళ్ళకపోతే మళ్ళీ అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతను మరొకసారి ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా కీలకమైన పథకాలు, PM సూర్య గారు లాంటి పథకాలు రావడం ద్వారా అది ఒక విప్లవాత్మకమైన మార్పులు తెస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా సుదీర్ఘమైన ప్రసంగాన్ని దానిపైన చేశారు. అందులో భారీ ఎత్తున సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్ల పవర్కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి ఇచ్చే వాటికి దాదాపుగా SC STలకి పూర్తిగా ఉచితంగా వాటిని అందిస్తారు. అదే సమయంలో బీసీలకి కేంద్రం 60% సబ్సిడీ ఇస్తుంది. దానికి తోడు రాష్ట్రం మరొక 20% అదనంగా ఇస్తూ 80% సబ్సిడీని ఇచ్చే ఏర్పాటు చేశాం కాబట్టి దాన్ని వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి మొదట టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఒక టార్గెట్ని పెట్టారు. సో అన్ని రకాలుగా పార్టీ బలోపేతం, సమన్వయం, అలాగే ప్రభుత్వ పథకాల మీద దృష్టి, వీటన్నిటిని ఈరోజు ఆయన కోఆర్డినేట్ చేస్తూ కీలకమైన మెసేజ్ని అయితే పార్టీ శ్రేణులకు ఇచ్చిన అంశం అయితే మనకు కనిపిస్తుంది.